డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పి సమర్పణలో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల. సో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూస్తుంటే అండ్ మ్యూజిక్ పరంగా పాటలు చూస్తుంటే భారీ అంచనాలు పెంచేశాయి. ఒకలాంటి కాంతారా వైబ్స్ అయితే నాకు వస్తున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది తెలియాలంటే ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు హీరో మహేంద్రన్, అలాగే హీరోయిన్ సాహితి. వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్ హాయ్. నమస్తే. ట్రైలర్ అయితే నాకు సూపర్ అనిపించింది. నాకు పర్సనల్గా కాంతారా వైబ్స్ వచ్చాయి. అసలు ఎలా ఉండబోతోంది మూవీ? మీరు అనుకునేది అన్ని సినిమాలు ఉన్నాయి, ఏది లేదని చెప్పను. అండ్ ఇందులో 2 జానర్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి హారర్ ఉంది, ఇంకోటి లైక్ గాడ్ బేస్డ్ అంతా ఉంటుంది. సో యా, ఇట్స్ వెరీ ఫన్, స్పిరిచువల్ అండ్ ఆల్సో హారర్ మిక్స్డ్. గ్రాఫిక్స్ అయితే అసలు ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు. అసలు చాలా కేర్ తీసుకున్నారని అర్థమైపోతుంది. తగ్గేది లేదు అన్నట్టు. టెక్నికల్ గా అయితే ఎక్కడ చాలా కేర్ తీసుకున్నాడు, చాలా టైం తీసుకున్నాడు. ఎంత టైం పట్టింది షూటింగ్ కి? ఎప్పుడో మనం ఎంత భయంకరమైన సినిమా చేసినా గానీ మనకు టైం పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి చేస్తున్నామంటే అందరికి తెలుసు ఇది 2 to 3 years అవుతుంది, ఇది లాంగ్ ప్రాసెస్ అని అందరికి తెలుసు. ఇది అంతే లాంగ్ ప్రాసెస్. ఇది దగ్గర హాఫ్ బాహుబలి. బికాస్ మీరే చెప్పారు కదా, యూ హ్యావ్ ఆల్ గ్రాఫిక్స్ అండ్ ఆల్ అని, దానికి టైం పట్టింది. అండ్ ఆల్సో లొకేషన్స్ కానీ అటు వెళ్ళడం, వి షూట్ చెన్నైలో షూట్ చేసాం, రాజమండ్రి కదా, రాజమండ్రిలో వెళ్ళాం. దట్ ఈస్ అవర్ పార్ట్ అన్నమాట. హైదరాబాద్ లో షూట్ చేసాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా టైం టేకింగ్ ప్రాసెస్ చాలా అయ్యింది అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మాకు అర్థమైపోతుంది ఈ మూవీ పైన మీకు. అండ్ ట్రైలర్లో చూసాం మీరు గ్రీనరీ మధ్య వెళ్తున్నారు, అది రాజమండ్రి? రాజమండ్రి. ఓకే ఓకే. సెట్టింగ్స్ అయితే కావు కదా, ఒక కోట కూడా కనిపించింది. మాక్సిమం న్యాచురల్. మీరు ఆ కోట చూసిన పోర్షన్స్ మాత్రం చెన్నై. మీరు చెప్పండి సాహితి. మీ లుక్ చాలా బాగుండేలా ఉంది అండ్ చూస్తుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. యాక్చువల్లీ దీంట్లో ఒక క్లాసికల్ డాన్స్ అని, నేను నిజంగానే ఒక కూచిపూడి డాన్స్ అని, దాంట్లో కూడా నేను నాకు మంచి రోల్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో విల్ బి మై పార్ట్నర్ ఇన్ దిస్ ఫిలిం. సో మంచి ఒక నా పార్ట్ వరకు వచ్చేసరికి ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ థింగ్ అనమాట నా దాంట్లో. అంటే కూచిపూడి డాన్సర్ అన్నారు కాబట్టి ఈ పాటలో డాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు యాలో ఈ గుబ్లే ఏలో రిలీజ్ అయింది కదా, దాంట్లో కూడా ఉంది క్లాసికల్. ఆ పోర్షన్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేసింది. కొన్నిట్లో నేను చేశాను, మన కానీ చాలా అరుదు కదా, ఇది రేర్, అందరికి దక్కని అవకాశం మీకు దక్కింది. ఎక్కడ యాక్టింగ్ చేశారనడానికి లేదు ఆస్కారం. తనే కొరియోగ్రఫీ, తనే డాన్స్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఏ పార్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసింది? యాక్టింగ్ విత్ ఆల్ ద కో యాక్టర్స్ ఆబ్వియస్లీ, బికాస్ మాస్టర్ మహేంద్రన్ గారు కూడా వచ్చేసి ఇట్స్ ఆబ్వియస్ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఆల్సో ఈజ్ వెరీ సపోర్టివ్. ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా మన సినిమా అనుకొని చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ దట్ ఫెల్ట్ రియలీ హోల్సమ్. సాహితి అన్నట్టు కో యాక్టర్స్ అంటే ఇందులో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. అజయ్, శ్రద్ధా దాస్, ఆమని, తనికెళ్ళ భరణి గారు. అసలు ఇంత పెద్ద పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే తనికెళ్ళ భరణి, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే లెజెండరీ యాక్టర్స్ అని చెప్పొచ్చు, ఇప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళతో యాక్ట్ చేయడము అండ్ సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి సాహితి గారు? నాకు అంత యాక్చువల్లీ కాంబినేషన్స్ ఎక్కువ లేవు టు బి ఆనెస్ట్. బట్ తనికెళ్ళ భరణి గారితో ఆల్రెడీ నా ఫిల్మ్ చేశాను ముందు, ఇట్లు మీ ఎదవాని, రీసెంట్ గా రిలీజ్ అయింది. దాంతో వర్క్ ఆల్వేస్ ఇట్స్ స్పెషల్ ఫర్ మీ. ఎవ్రీ టైం నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను సార్ తో. అంటే ప్రీవియస్ ఏమేం మూవీస్ లో యాక్ట్ చేశారు మీరు? నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి బాయ్, అండ్ రీసెంట్లీ ఐవ్ డన్ ఇట్లు మీ ఎదవాని, ఇట్స్ ఆన్ సంజీవిని ప్రొడక్షన్స్ లో. మహేంద్రన్, మీకు ఎలా అనిపించింది సాహితితో యాక్ట్ చేయడం? తను ఒక కొత్త యాక్ట్రెస్ అని లేదు ఫస్ట్. అంటే మీరు చాలా సినిమాలు చేస్తున్నారు కదా తమిళ్లో. నాకు అదే కదా కొంచెం భయం. తెలుగులో వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది మాకైతే చాలా క్యూరియాసిటీ ఉంది. ఈవెన్ వీఆర్ నర్వస్, అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒక 2 మిక్స్డ్ కాన్సెప్ట్స్ కదా, అసలు చూస్తారా జనాలు, అండ్ ఆల్సో తెలుగులో హిట్ అవుతే తమిళ్లో ఎలా ఉంటుందని ఆబ్వియస్లీ మాకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ జానర్ సౌత్ కే సెట్ అవుతుందండి. నార్మల్
ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ సే మనం ఒక సినిమా చేస్తున్నాం 2.5 hours ఆ సినిమా మనం థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి. దట్ క్యాన్ బి ఎనీథింగ్, లవ్ స్టోరీ, యాక్షన్, సెంటిమెంట్, ఎనీథింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ఈ సినిమా 2.5 hours ఎంటర్టైన్ మాత్రమే చేస్తుంది. No, that is because of graphics and artist performance. మీరు చెప్పినట్టే there are so many great artists. దానికన్నా భరణి గారు, అజయ్ గారు, ఆమని గారు, శ్రద్ధ. మీకున్నాయి ఏమైనా సీన్స్ తనకంటే లేవు మీకు? అజయ్ గారి కాంబినేషన్ కొన్ని సీన్స్ వెరీ వెరీ లిమిటెడ్ సీన్స్ ఉంటుంది. అండ్ నా కాంబినేషన్ మొత్తం శ్రద్ధతో ఉంటుంది. ఈ మూవీయే కొంచెం మీరు స్క్రిప్ట్ గా చూసేవాడు మీకు అర్థం అవుతుంది, కొంచెం వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది. ఆ ఒక కీ పాయింట్ ఉంటుంది, దాని చుట్టే వెనక్కి శ్రద్ధ దాస్ గురించి చెప్పండి. అసలు తను చాలా బాగా, అంటే తన యాక్టింగ్ మాకు తెలుసు, ఈ మూవీలో ఎట్లా ఉండబోతుంది? నార్మల్ గా తను చూసేటప్పుడు నాకు మోర్ దెన్ హీరోయిన్ హీరో లాగే తనకు అనిపిస్తుంది ఎప్పుడు. షీ హ్యాస్ దట్ లైక్ దట్ ఆరా అంటారు కదా, ఆ అమ్మాయి కొంతమంది హీరోయిన్ గా చేసేటప్పుడు దే లుక్ ఓన్లీ లైక్ ఎ హీరోయిన్. బట్ ఈ అమ్మాయి షీఈస్ లైక్ కంప్లీట్. మనం ఫైట్స్ ఇచ్చినా వచ్చి నన్ను కొట్టండి నేను కొడతానంటుంది. ఒకసారి దెబ్బ తినింది. యు డోంట్ నో దట్? చెన్నైలో ఒక షాట్, ఒక ఫైట్స్ చేస్తున్నాం, క్లైమాక్స్ చేస్తున్నాం. మీరే కొట్టారా ఏంటి? షార్ట్ చేస్తున్నాం అండి. చేసేటప్పుడు గ్లాస్ బ్రేకింగ్ షార్ట్ అవుట్ ఉంది, అది లాంగ్ సీక్వెన్స్ స్టంట్. అందరూ స్టంట్ ప్రాక్టీస్ చేస్తూనే శ్రద్ధ చూస్తూనే ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే ఈ సినిమాలో స్టంట్స్ కొంచెం నాకు ఎక్కువ ఉంటుంది అనుకోండి, స్ట్రగుల్స్ అది. సో శ్రద్ధ చూస్తూ ఉంది, చూస్తూ మాస్టర్ దగ్గరికి వచ్చి, ఏంటి హీరో మాత్రమే కొట్టాలా, హీరోని కొట్టకూడదా అంటే, లేదండి హీరో కొడతాడు, డబుల్ తింటాడు, మీరు తింటారా అని అడిగారు. నేను రెడీ అనింది అని ఒక గ్లాస్ బ్రేకింగ్ షాట్ అండి. నేను చెప్పాను శ్రద్ధ దగ్గర, వద్దు ఎందుకు శ్రద్ధ అంటే, నో ప్రాబ్లమ్, ఐ ఆల్సో డూ అని. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, సూపర్, డూ ఇట్ అన్నాను, అంతే అండి. ఆ గ్లాస్ యాక్చువల్లీ ఫైట్ మాస్టర్ మీద, ఆ ఫైటర్ మీద తప్పు కాదు, ఎవరి మీద తప్పు కాదు, ఆ గ్లాస్ మీదే తప్పు. అది వచ్చి షుగర్ గ్లాస్ అనమాట. అది దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. మీరు దాన్ని అలాగే వదిలేస్తే అది ఒకలాగా గమ్ లాగా పగలదు, పగలదు అది. మీరు అది దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి, కొన్ని ఉన్నాయన్నమాట. సరిగ్గా పగలలేదు, డైరెక్ట్ గా దిగింది అమ్మాయి, దిగి వెళ్ళిపోయింది హాస్పిటల్కి వెళ్ళిపోయింది పొద్దున. ఇట్స్ ఇవన్ ఎర్లీ మార్నింగ్ షూట్. సో ఇప్పుడు ఓకేనా? మచ్చ అలాగే ఉండిపోయిందా? లేదు, లోపల హెయిర్ లో ఇక్కడ తగిలింది. సో కొట్టేటప్పుడు ఆ అమ్మాయికి ఇక్కడ చినిగింది పాపం. బాగా కష్టపడ్డారు అమ్మాయి. మామూలుగా లేదు. అది చూడటానికి నాకే చాలా బాగుంది. లైక్ స్క్రీన్ లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, మనం కూడా మన వల్ల అయినంత ఈ సినిమాకి ఏదైనా ఇవ్వాలి, కాంట్రిబ్యూషన్ చేయాలి అనేది ఒకటి ఉంది కదా. అవసరం లేదు, తన క్యారెక్టర్ కూడా షీస్ లైక్ అలాంటి character. లీడింగ్ దిస్ ఫిల్మ్ అన్నమాట బేసికలీ. మీకు తెలుసా ముందే ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, కొంచెమైనా రివీల్ చేశారా డైరెక్టర్? స్టోరీ వింటాం ఆబ్వియస్లీ. క్యారెక్టర్ రివీల్ చేశాడు, ఎంత షూట్ చేశాను చెప్పలేదు. డైరెక్టర్ మణికాంత్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎలా మీకు, అంటే ఈ మూవీలో ఏ పార్ట్ నచ్చి మీరు ఓకే అన్నారు? మనీ వచ్చేసి హీస్ ఎడిటర్ అండ్ సిజీ ఆర్టిస్ట్, తను రెండు చేస్తాడు. నాకు అది చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చేసి సీజీ కూడా తెలుసు అంటే మనకు అప్పుడు బడ్జెట్ ఏంటో మనకు తెలుస్తుంది కదా, ఎక్కడ ఏంటి ఖర్చు అవుతుంది. సినిమాలో ఎక్కువ ఖర్చు అయ్యేది అక్కడే. సో వెరీ హ్యాపీ అండ్ హీఈస్ వెరీ కామ్ పర్సన్. టెన్షన్ అవ్వడం కాదు, అవుతాడు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది ఆ టెన్షన్ అవ్వడానికి. అండ్ హీస్ వెరీ సిన్సియర్. అండ్ బడ్జెట్ అన్నారు కాబట్టి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశారా? ఎట్లా పెరిగిపోయిందా? తప్పకుండా, అనుకుంది ఒకటి చేసింది ఒకటి. వి నో దట్. ఎట్లా సపోర్ట్ ఉండిందా? ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం ఉంది కదా. ఇంతవరకు చేసిన దాకా తప్పకుండా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది తెలుసు. సో ఇంకా కొంచెం పెడితే ఇంకా మూవీ ఇంకా లిఫ్ట్ అవుతుందని ఇన్వెస్ట్ చేసింది. అది దే వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్స్ ఇలా కోఆపరేట్ చేయడం అనేది. అండ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా తను వచ్చి రీషూట్ రెడీ ఉన్నాడు. ఇంకేమన్నా చిన్న కరెక్షన్స్ ఉంటే రేపే కెమెరా బుక్ చేసి వెళ్ళిపోండి అంటాడు ఆయన. అలాంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదైతే. వీళ్ళిద్దరి పేరు బాగుంటుంది, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గురించి చెప్తుండే నాకు డౌట్ రేజ్ అవుతోంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ లేకపోలేదేమో. నాకు తెలిసి ఒక్క సినిమాలోనే పార్ట్ 1 పార్ట్ 2 రెండు తీసేసాడు మనీ. మీకు అవును, ఇది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ ఆల్సో వెరీ
టెక్నికల్ హై టెక్నికల్ వాల్యూ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన మూవీ వరల్డ్ వైజ్ గా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐ వాంట్ టు సీ లైక్ హౌ ఇదే పీపుల్ ఫస్ట్ మూవీయా ఇలా వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవ్వడం? ఫస్ట్ ఫిలిం నార్త్ లో కూడా అయింది, బాయ్ Hmm. ఫిలిం. దిస్ ఇస్ మై సెకండ్ అనుకోవచ్చు. ఇంకా Hmm. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ బాలీవుడ్ నుంచి శ్రద్ధా దాస్ గారు ఉన్నారు, నార్త్ నుంచి మహేంద్ర గారు. సో అన్ని లాంగ్వేజెస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ లైక్ దేర్ ఓన్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ తమిళ ఆర్టిస్ట్ ఆల్సో. చాలా మంది తమిళ ఉన్నారు. యాక్టర్స్ ఆల్సో. అంటే డైరెక్టర్ వచ్చి స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు బాగా నచ్చిన ఒక్క ఎలిమెంట్? టెక్నికల్ వాల్యూస్ చెప్పాడు. ఈ సినిమాకి వచ్చే మోర్ దెన్ కంటెంట్ వీ నీడ్ టెక్నికల్ వాల్యూ. చిన్న లైనే అంటే స్క్రిప్ట్. మాకు అర్థమవుతోంది టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయని. అది కాకుండా ఏదైనా రివీల్ నేను స్క్రిప్ట్ చెప్పలేను నేను. Yeah. నేను అదే కదా అవసరంలా చూస్తుంటే వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ హీఈస్ వెరీ షూర్ ఈ సినిమాని చేసి తీరాలి. ఈస్ వెరీ ఈస్ కాన్ఫిడెంట్. వెరీ కాన్ఫిడెంట్. అండ్ తను చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వచ్చేసి ఇక్కడ చేద్దాం అని అడిగాడు నా దగ్గర ఫస్ట్. అండ్ వి స్టార్టెడ్ దేర్. చెన్నైలో మెయిన్ పోర్షన్స్ అన్ని అక్కడ షూట్ చేసేసి తర్వాత ఏదేది ఎక్కడెక్కడ చేయాలో ఈ షిఫ్ట్. అంటే ఒక హిందూ సనాతన ధర్మం గురించి మాకు తెలియని విషయాలు చెప్తున్నారంటే ఈ లైన్ చాలా సీరియస్. ఏ మాత్రం అటు ఇటు అయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఇలాంటి విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు. మరి ఈ మూవీ పరంగా వస్తే డైరెక్టర్ తీసుకున్న కేర్ ఏంటి? మీకు చాలా ఇబ్బందిగా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పారు శ్రద్ధా దాస్ గురించి. అండ్ మీ విషయానికి వస్తే ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన ఏమన్నా? ఉంది. నా కాళ్ళు కూడా పగిలిపోయింది, ఇరిగిపోయింది ఒకసారి యాంకిల్. నాది కూడా చాలా అయ్యాయి. ఏమైంది? ఐఎమ్ టెల్లింగ్ నో, ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. ఈ సినిమానే complicated. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. తన ఓన్ స్టోరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ కమ్ టుగెదర్ అండ్ ఇట్స్ డిఫరెంట్. దానికి చెప్పలేము, ఇంకా చూస్తేనే అర్థమవుతుంది సినిమా. కొంచెం స్టంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మ్యూజిక్ కానివ్వండి అదంతా మాలో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి? నాకు తెలిసి ఈ సినిమాలో కరెక్ట్ గా నేను చేసింది ఒక సాంగ్. ఒకటే సాంగ్? అవును. తర్వాత యాక్చువల్లీ ఒక అమ్మ సాంగ్ అమ్మ ఉంది, సాంగ్ ఒకటి ఉంది. యాలో గుబులే, మా ఇద్దరిది ఒక పేరు ఉంది. శ్రద్ధా దాస్ గారితో ఒక సాంగ్ ఉంది. ఐ గెస్ మేబీ 3 to 4 3 to 4 సాంగ్స్ మొత్తం సినిమాలో ఉంటుంది. మీరిద్దరు మేము ఇంకా కాపీ చూడలేదు, అదే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఈవెన్ వి మేము ఇంకా సినిమా చూడలేదు. మీలాగే మేము కూడా థియేటర్ ఎక్సైటెడ్. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన డెబ్యూట్ ఫిల్మ్ ఇది. అండ్ చాలా అంటే చాలా ఎలాంటి చాలా బాగా సాంగ్స్ చేశారు. ఉండబోతున్నాయి అనేది ఒక డౌట్ ఉంది. ఇందులో ఉంటుందండి. అమ్మ సాంగ్ ఒకటి ఉందండి. It's a sentimental ఓ సన్ Sentiment. ఓ సన్ అమ్మ అంటే ఆమని గారి ఆమణి గారు. Yeah, Yes, yeah. ఆమణి గారు. అది చాలా చాలా బాగుంటుంది ఆ Beautiful. song. అసలు ఆమని గారి అమ్మ అంటే ఎరగదీస్తారు ఇంకా. కొంతమంది అమ్మలు ఉన్నారండి. జయసుధా గారు, ఆమణి గారు, భానుప్రియ గారు, వీళ్ళందరూ అమ్మ అంటే అమ్మే. బట్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ యాలో ఎగుబులే. Yeah, దట్ yeah. ఇస్ ఫర్ ఎవర్. అదొక బ్యూటిఫుల్ కపుల్ సాంగ్, లవ్ సాంగ్ అని, మాంటేజ్ లాగా. అయితే బాగా ఏమైనా ఇబ్బంది పెట్టాడా? నాట్ ఎట్ ఆల్. ఐ వాజ్ సో కంఫర్టబుల్ రియలీ. అంటే ఎక్కువ సీన్స్ కూడా ఐ థింక్ అంత లేవు. బట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్ ఫెల్ట్ లైక్ అరే ఈజీగా చేయొచ్చు. ఐ థింక్ ఈ సపోర్టివ్, యాజ్ ఐ టోల్డ్ యూ, సపోర్టివ్ ఉన్నావు కాబట్టి ఐ ఫెల్ట్ ఫ్రీ. ఈవెన్ దో వి మెట్ ఫర్ ద ఫస్ట్ టైం, వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఆధ్యాత్మికంగా మాకు తెలియని చాలా విషయాలు తెలియపరుస్తాం అన్నట్టుగా ఉంది ఈ మూవీలో చూస్తుండే ట్రైలర్. సో చిన్నపిల్లలు ఫ్యామిలీతో వెళ్తే భయపడతారా? తప్పకుండా పిల్లలు రావాలి ఈ సినిమాకి. పిల్లలు ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు మీరు అనుకున్న పిల్లలందరూ మామూలు పిల్లలు అవ్వాలంతా. పిడుగులా? చెప్పండి. మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో కూర్చొని దయ్యాల సినిమాలు చూస్తున్నారు కూర్చొని వాళ్ళకి. అవునండి. సో ట్రూ ట్రూ. వీళ్ళని మనం ఫీల్ అయ్యేంత వీళ్ళు చిన్నపిల్లలేం కాదు. కాంతారా మూవీ చూసినప్పుడు నేను భయపడ్డాను కానీ మా పిల్లలు గుడ్ల పగిచ్చి అన్ని ఆస్పెక్ట్స్ లో అన్ని ఏజ్ గ్రూప్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ సినిమా ఇట్లా కవర్. ఈ షూటింగ్ జరుగుతున్న టైం మొత్తంలో మీరు అంటే తీసుకున్న కేర్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ హోంవర్క్, ప్రతి ఒక్క మూవీ ఛాలెంజింగే కదా. మీకు అట్లా అనిపించింది ఏదైనా చేసింది? నాకేం లేదు, పొద్దున్న రోజు జిమ్కి వెళ్తాను, బాడీ మెయింటైన్ చేయడం అంతే. దాని తర్వాత నేను ఇది పెద్దగా దీనికి ఏం కేర్ తీసుకోలేదు ఈ సినిమాకి. ఇట్స్ వెరీ నార్మల్. మనీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇట్ బికేమ్ ఈజీ. అసలు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది పర్టికులర్ గా. I want you to అంతే. ఈ అమ్మాయి వెరీ నార్మల్. షీస్ అ వెరీ వాల్యూస్ ఉన్న అమ్మాయి.
క్లాసికల్ మూవీ డాన్స్. ఎప్పుడు రిలీజ్ అసలు డేట్ కన్ఫ్యూజన్ గా ఉంది 28th 29th 28th. 28th కి. పక్కా యా పక్క అంటే పక్కా. మీరు ఇంత ముందు అన్నారు కదా ప్రొడ్యూసర్ అసలు కాంప్రమైజ్ అయ్యేలా లేరు ఇంకేదైనా చేంజెస్ నాకు అది ఒకటి భయం ఉంది. 29th వెయిట్ చేయలేక మేము 20 ముందుకే కోసం. షిఫ్ట్ చేసేస్తున్నాం. మరి ఇంకా చేంజెస్ ఏమైనా ఉంటే ఎప్పుడు చేస్తారు నాకు తెలిసి ఆయన మూడు మారి ఉంటుంది, చెయ్యడు. చెయ్యకూడదు. ది బెస్ట్ అవుట్పుట్ వచ్చి ఉంటుందేమో ఇప్పటిదాకా Really కాపీ hope. చూసిన చాలా మందిలో అన్నారు. ఎడిటర్స్ వాళ్ళందరూ చెప్పింది నాకు అదే, బయట నుంచి వచ్చి టాక్ అయితే బాగుంది సినిమా చాలా. టెక్నికల్ గా ఎడిటర్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ వీళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి. పవన్ అని చెప్పేసి కెమెరా చేశారండి, ఆ. పవన్ గారు అని చెప్పేసి. అండ్ యా మనీ తెలుసు మీకు, తనే సీజీ అండ్ Yes. ఎడిట్ మనీ చేశారు. యా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈజ్ ఎ న్యూ కమర్, బట్ మనం అలా అనుకోం, న్యూ కమర్ అని చెప్పలేం, చాలా బాగా చేశారండి. సింగర్స్ కూడా మంచి Singers చాలా మంచి మంచి singers. చిత్ర గారు ఇప్పుడు అమ్మ అమ్మ సాంగ్ సాంగ్ వా, అరుణ కుల్కర్ణి అరుణ కుల్కర్ణి duet song. యాలో యాలో. చేశారు. సుచిత్ర మాస్టర్ దాన్ని కొరియోగ్రాఫ్ Hmm. చేశారు యా యాలో. పాప, పాప. సో మంచి బిగ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు ఉన్నారు. అందుకే వరల్డ్ వైజ్ గా మొత్తం కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు. నాట్ యా బికాస్ ఆఫ్ టెక్నీషియన్స్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. మోర్ దెన్ యాక్టర్స్, ఓకే యాక్టర్స్ ఆర్ ఫైన్, వాళ్ళు వస్తారు యాక్ట్ చేస్తారు వెళ్తారు, బట్ మోర్ దెన్ దట్ టెక్నికల్ వాల్యూస్ చాలా ఎక్కువ. యూనో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఓన్లీ యాక్టర్స్ మీద మాత్రం ఈ సినిమా ఇన్వెస్టెడ్ కాదు, ఇట్ ఇన్వెస్ట్ ఆన్ మెనీ థింగ్స్. డైరెక్టర్ they have that మణికాంత్ value. అనుకున్న అవుట్పుట్ వచ్చిందా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వరు, Hmm. ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఇద్దరు అవ్వరు. టైం తీసుకొని ఇంత వాళ్ళకి అవుట్పుట్ మంచిగా వచ్చింది కాబట్టి వీఆర్ రెడీ టు రిలీజ్ నౌ. అంటే కొన్ని సీన్స్ ది బెస్ట్ అవుట్పుట్ రావడానికి మళ్ళీ చేపించిన ఏదైనా సీన్ ఉందా ఫైట్ లోనే ఉన్నాయి యాక్చువల్లీ. ఫైట్స్ ఉన్నాయి, ఎన్ని ఫైట్స్ ఉన్నాయండి 4 to 5 ఫైట్స్. చాలా చేస్ ఉంటుంది సినిమా. చాలా రన్నింగ్ చేసెస్, కొట్టే సినిమా అది కాదు, Hmm. దెబ్బలు తినే సినిమా కూడా ఇది. కొంచెం నాకు చాలా తగిలింటుంది దెబ్బలు. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు సాహితీతో వర్క్ చేశారు కదా యా వెరీ So, వెరీ హ్యాపీ, Hmm. వెరీ హ్యాపీ. Hmm. షీఈస్ హైలీ టాలెంటెడ్ అండ్ వెరీ సిన్సియర్. షీ నో హౌ టు బిహేవ్ ఆన్ సెట్, హాఫ్ స్క్రీన్ లో హౌ టు తను ప్రొజెక్ట్ చేసుకోవాలి. షీఈస్ వెరీ స్మార్ట్ ఇన్ దట్. Hmm. పెద్దగా తన ముందు తనని పొగడాల్సిన అవసరం లేదు. మంచి గురువులు ఉన్నారు. అయ్య్. నేను మీలాంటి మంచి ఆర్టిస్ట్ చూసే పెరిగానండి. అంతే యా విలన్. సో మూవీ స్టార్టింగ్ అండ్ మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు మీరు సాహితీలో సాహితీ కొంచెం వెయిట్ లాస్ అయింది, చాలా నాకు weight కొంచెం loss ఏజ్ అయ్యాను. ఎక్కింది. Hmm. అయ్యో. లేదు. So, అంతే యా మిగతా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, We are బోత్ the ఆర్ వెయిటింగ్ same, ఫర్ ద but రిలీజ్. we are not the same. అదే Yeah. మూవీ తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ చేతిలో ఇప్పుడు ఒకటి చేస్తున్నానండి, ఆ సినిమా బయట చెప్పొచ్చా నాకు తెలీదు. సో మంచి వెరీ ఫిక్స్ అయిందా అది ఫిక్స్ అయిపోయి బాగానే ప్రమోషన్స్ అవుతుంది బయట. సో మరి ఇంకే? చెప్పలేను సార్, నేనున్నానని చెప్పలేను కదా, ప్రొడక్షన్ సైడ్ నుంచి రావాలి కదా. సో చాలా మంచి సినిమా. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వాళ్ళ అన్నయ్య కొడుకు లాంచ్ అవుతున్నాడు ఆ సినిమాలో. మీరు సాహితీ నాది కూడా అయిపోయింది. ఇట్స్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సో ఇట్ విల్ ఆల్సో కమ్ సూన్ మీ అందరి ముందు. ఇప్పుడు మీరు ఒక మూవీ ఓకే అనాలి అంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా ఈ మూవీలో వచ్చేసి మీరిద్దరు చెప్పాలి ఈ మూవీలో వచ్చేసి మీకు అంత హార్ట్ టచింగ్ అనిపించిందో లేదంటే న్యూగా అనిపించిందో ఏముంది ఐ కెన్ సే ద మాస్క్ మ్యాన్. అజయ్ సినిమా రేపు రిలీజ్. యాక్చువల్లీ కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయలేదు, దాంట్లో నేను కూడా ఉన్నాను. యాక్చువల్లీ నా క్యారెక్టర్ ఏంటి, అసలు నేను ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అనమాట. సో ఐ థింక్ నా ఫేవరెట్, నాకు ఓకే అనిపించింది క్యారెక్టర్ ఏంటంటే మాస్క్ మ్యాన్ అని ఈ సినిమాలో ది మెయిన్ లీడ్ అనమాట. ఆ పాయింట్తో ఈ సినిమా అంతా నడిపించడం నాకు అది చాలా గ్రిప్పింగ్ గా అట్రాక్ట్ చేసింది నన్ను. నాకు టెక్నికల్ వాల్యూస్, నాకు మోర్ దెన్ యాక్టింగ్ హైలీ టెక్నికల్ వాల్యూస్ ఉంటే నాకు పనిచేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ సీజీ బేస్డ్, కెమెరా బేస్డ్. కొన్ని మనం షార్ట్స్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి దాటి వెళ్ళకూడదు, అందులోనే చేయాలి, అలా చాలా ఈ సినిమాలో రోజు నాకు అది ఒకటి ఉంటూనే ఉంటుంది. రోప్ షార్ట్స్ అయినా సరే, గ్లాస్ బ్రేకింగ్ షార్ట్స్ అయినా సరే. ఇప్పుడు త్రికాల ఈ టైటిల్ చూస్ చేయడానికి అంటే స్టోరీకి తగ్గట్టే ఈ టైటిల్ ఉందా లేదంటే ఎట్లా అసలు ఫస్ట్ ఇంకో టైటిల్ ఉండింది ఈ సినిమాకి, లేటర్ కాపీ చూసిన తర్వాత ఈ టైటిల్ కాదు ఈ సినిమాకి అని చేంజ్ చేసింది త్రికాల. త్రికాల అని పెట్టారు. చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు ఏది ఎందుకంటే చెప్పకూడదు. లేదు ఇది ఇప్పుడు జస్ట్ ఒక 6 to 8 months 1 year ముందు చేసిందంటే వీ క్యాన్ ఓపెన్లీ సే ఏం జరిగిందని. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ కదా.
సో దాన్ని ఆలోచించి మాట్లాడాలనేటప్పుడు లిటిల్ డిఫికల్ట్. టుమారో డే ఆఫ్టర్ టుమారో మాకు తెలిసిపోద్ది మీరు చెప్పకపోయినా. అప్పుడు మీరే మాట్లాడతారు. మీరే మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ నేను ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతాను. అంతే. ఇప్పుడు అంటే ఏంటి ఎలా ఉండబోతుంది అన్నదే. అప్పుడు ఇంకా ఎస్ ఇంకా అప్పుడు ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఎస్ ఎనీ హౌ మీ మూవీ త్రికాల సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ ఈ మూవీస్ అంటే మీ జర్నీలో ఇదొక మైల్ రాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ త్రికాల ఈ ఫ్రైడేన రిలీజ్ అవ్వబోతోంది. ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది నేనైతే కొంచెం మీకు తెలియపరిచే ప్రయత్నం చేశాను. ఇక మీరే ఫైనల్గా చూడాలి కాబట్టి ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీట్ అవుతా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేచల్ signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.